సో అప్పుడు వీళ్ళిద్దరు చేసిన దానికి పుణ్యం వస్తుందా అంటే వస్తుంది మరి, ఎందుకంటే ఇది మురళి వాక్యాలు ఉన్నాయి కాబట్టి. నిర్భయత మరియు వినాశనానికి గుర్తు ఈ సింహ గర్జన. శక్తులే కాని పాండవులు చేయలేరు అని కాదు. సో ఇంత చేస్తే మళ్ళీ ఇప్పుడు ఇలాంటి విషయాలకు వచ్చేసరికి అన్నయ్యలు బాబా మాతల్ని ముందు పెట్టారని తప్పించుకుంటూ ఉంటారు. ఎందుకు? ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రాక్టికల్ కి తేలేక. సో ఏం చేస్తారు? చేయడం ఇష్టం లేక మాతల మీద తోసి బాబా మాతలకు ఇచ్చాడు జ్ఞాన కలుషం అంటారు. అంటే అన్నయ్యల బుద్ధిలో జ్ఞానం పెట్టలేదన్న. కలుషం అంటే ఏంటి? బుద్ధి. సో మాతలకు పెట్టారు అని అంటే, ఈ రోజు మాతలు అంటే ఎవరు? ఆత్మ. శివ పరమాత్మతోటి వివాహం చేసుకున్న తర్వాతే వరదానం తీసుకుని మాతలయ్యారు. సో అప్పుడు ఆ బుద్ధిలో కలశం, అందులో జ్ఞానాన్ని పెట్టాడు. సో స్త్రీ శరీరధారి ఆత్మలు, పురుష శరీరధారి ఆత్మలు ఇద్దరికి వర్తిస్తుందని చెప్పే బాబా ఇక్కడ శక్తులే కాదు పాండవులు చేయలేరు అని కాదు. పాండవులు కూడా శక్తి రూపం. శక్తి రూపంలో ఇద్దరు వచ్చేస్తారు. ఈ మూడు కర్తవ్యాలు ప్రత్యక్ష రూపంలో నడుస్తున్నాయి. ఇప్పుడు బలహీనుల పని కాదు. మైదానంలోకి బలహీనులు రారు, వీరులే వస్తారు. ఇప్పుడు మైదానంలో ప్రత్యక్షం అయ్యే సమయం. వీరులు శక్తి రూపాన్ని ధరించి ప్రత్యక్ష రూపంలో ఎదురుగా రండి